తెలంగాణలో ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. సిద్దిపేట జిల్లాలో బీజేపీ నాయకుడి ఇంట్లో 5 కార్టన్ల మద్యంను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మడకసిరి నియోజకవర్గంలోని 241 పోలింగ్ కేంద్రాల్లో 2,10,804 మంది ఓటర్లున్నారు. పట్టణంలోని ఎస్టీవైఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆర్ఓ గౌరీశంకర్ ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ఈవీఎంల పంపిణీ కార్యక్రమం ఎన్నికల అధికారి ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులలో 2,000 మంది సిబ్బంది పాల్గొన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో 277 పోలింగ్ స్టేషన్లలో 26 రూట్లలో పోలింగ్ సామగ్రి పంపిణీ జరిగింది. తాండూరులో 2,42,132 ఓటర్లు ఉన్నారు. 54 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. శాంతి భద్రతల నిర్వహణకు 3,000 మంది సిబ్బందితో పోలీసు శాఖ భద్రత కల్పిస్తుంది. డిస్పాచ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పోలింగ్ బూత్లకు తరలించారు. కరీంనగర్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి సందర్శించారు. పోలీస్ సిబ్బందికి ఎన్నికల విధులపై బ్రీఫింగ్ ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. హోలీ మేరీ ఆర్సీ కేంద్రాన్ని ఎన్నికల అధికారులతో పాటు రాచకొండ సిపి తరుణ్ జేసి సందర్శించి ఏర్పాట్లను పరీక్షించారు. అనంతరం పోలింగ్ బూత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో 253 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎం మిషన్స్ తరలించారు అధికారులు. ఎంజీఎం హైస్కూల్ ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులు తమకు కేటాయించిన కౌంటర్ల వద్ద ఈవీఎం మిషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.